నమస్కారం. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు జెట్ స్పీడ్తో పనులు పూర్తి చేసుకుని తన మొదటి మైలురాయిని చేరుకుంది. వచ్చే ఆదివారం అంటే జనవరి 4వ తేదీన భోగాపురం రన్వేపై మొట్టమొదటి విమానం ల్యాండ్ కాబోతోంది. అసలు ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్ అంటే ఏంటి? ఎయిర్పోర్ట్ ఎప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తుంది? ఇందులో ఉన్న ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వచ్చే ఆదివారం జనవరి 4న ఢిల్లీ నుండి భోగాపురానికి తొలి వ్యాలిడేషన్ ఫ్లైట్ రాబోతోంది. ఈ ఫ్లైట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపురు రామ్మోహన్ నాయుడు గారితో పాటు పలువురు ఉన్నతాధికారులు రానున్నారు. రన్వే ఎలా ఉంది, సిగ్నల్స్ ఎలా అందుతున్నాయి, ల్యాండింగ్ సమయంలో ఏవైనా ఇబ్బందులున్నాయా అనేది పరీక్షించడమే ఈ ఫ్లైట్ ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే రన్వే, ఏటీసీ సెంటర్లు, నావిగేషన్ వ్యవస్థలన్నీ సిద్ధమయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఇది ఒక భారీ ఎకనామిక్ హబ్. పెట్టుబడి దాదాపు 4,750 కోట్ల వ్యయంతో 2,200 ఎకరాల్లో దీనిని నిర్మిస్తున్నారు. సామర్థ్యం మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా దీనిని రూపొందించారు. ఏవియేషన్ సిటీ ఇక్కడ దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని డెవలప్ చేస్తున్నారు. అంటే విమానయాన రంగానికి సంబంధించిన చదువులు, శిక్షణ ఇక్కడే లభిస్తాయి. కార్గో సౌకర్యం అంతర్జాతీయ స్థాయి కార్గో టెర్మినల్ ద్వారా ఉత్తరాంధ్ర నుండి ఎగుమతులు భారీగా పెరగనున్నాయి. అయితే సామాన్య ప్రయాణికులకు ఈ ఎయిర్పోర్ట్ ఎప్పుడు అందుబాటులోకొస్తుంది? నిజానికి దీనిని జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ పనులు చాలా వేగంగా జరుగుతుండటంతో నిర్దేశిత గడువు కంటే ముందే అంటే మే 2026 నాటికే ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇది అందుబాటులోకొస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రూపురేఖలు మారిపోతాయి. రియల్ ఎస్టేట్ నుండి టూరిజం వరకు అన్నీ డెవలప్ అవుతాయి. విశాఖ ప్రజల కలల విమానాశ్రయం భోగాపురం ఇక నెరవేరడానికి ఎంతో దూరం లేదు. జనవరి 4న జరిగే ఈ హిస్టారిక్ ల్యాండింగ్తో దీనికి అధికారికంగా రెక్కలొచ్చినట్టే. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ రాకపై మీ అభిప్రాయమేంటి? ఇది విశాఖ అభివృద్ధిని ఎంతవరకు మారుస్తుంది? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని మరింత సపోర్ట్ చేయడానికి వీడియో కింద ఉన్న సూపర్ థ్యాంక్స్ బటన్ క్లిక్ చేసి మా టీంని సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఈ చిన్న ప్రోత్సాహం మాకు మరెన్నో మంచి వీడియోలు చేయడానికి ఎంతో సహాయపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.